హాయ్ గైస్, ఈ వీడియోలో మీరు ఇప్పటివరకు చూడని ఫ్రీ ఏఐ రీసెర్చ్ టూల్స్ గురించి చూపిస్తాను. ఇవి మీ రీసెర్చ్ వర్క్ని ఫాస్టర్, స్మార్టర్గా మారుస్తాయి. మీ రీసెర్చ్ పేపర్స్, థీసిస్, జర్నల్స్, ప్రాజెక్ట్స్ కోసం గంటల తరబడి మెటీరియల్స్ వెతకడం, రిఫరెన్స్ సెట్ చేయడం టైం వేస్ట్. మీ టైము, ఎనర్జీ రెండింటినీ సేవ్ చేసుకోవాలంటే ఈ వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గెట్ స్టార్ట్స్ టుడేస్ వీడియో. వెల్కమ్ టు మై ఛానల్ టెక్ ఏఐ తెలుగు. ఈ టూల్స్ని మీరు డైరెక్ట్గా యాక్సెస్ చేయడానికి డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేశాను. ఈ వీడియోలో మీకు 4 ఏఐ టూల్స్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏఐ టూల్ వచ్చేసి SciSpace రీసెర్చ్ ఏఐ టూల్. ఇది మనకి ఒక ఏఐ అసిస్టెంట్ లాగా వర్క్ చేస్తుంది. అది కూడా మనకి ఎవ్రీడే రీసెర్చ్ టాస్క్లకు సంబంధించి. ఇది డిఫరెంట్ మోడల్స్ని అయితే ఇందులో ఇన్బిల్ట్ ఉంటుంది. అలాగే డిఫరెంట్ టూల్స్ సెట్ అయితే ఇందులో ఇన్బిల్ట్ అయితే ఉంటుంది. మనకి కింద చూసుకుంటే డిఫరెంట్ కేటగిరీస్, అవి కూడా 3 కేటగిరీస్, మెయిన్ 3 కేటగిరీస్ ఇక్కడ లిస్ట్ అయితే ఉన్నది. ఐ వాంట్ టు క్రియేట్ స్పెషల్గా రీసెర్చ్కి సంబంధించి రిపోర్ట్ రాయడానికి, లిటరేచర్ రివ్యూకి, డేటా అనలైజ్కి, ఎక్స్ట్రాక్షన్కి ఒక కేటగిరీ. నెక్స్ట్ మీరు దేనికి యూజ్ చేస్తారు, నెక్స్ట్ పైథాన్ లైబ్రరీయా లేదా గూగుల్ పేటెంట్స్ లేదా డిఫరెంట్గా ఇలా ఒక కేటగిరీ ఉంది. నెక్స్ట్ మేక్ ఏ వెబ్సైట్కా, లాటెక్స్, మ్యాన్స్క్రిప్ట్కా, ప్రజెంటేషన్స్కా, ఇలా ఒక 3 డిఫరెంట్ కేటగిరీ యూజ్ కేసెస్ అయితే లిస్ట్తో పాటు లెఫ్ట్ సైడ్లో స్పెసిఫికల్గా రీసెర్చ్కి సంబంధించిన టూల్స్ని డైరెక్ట్గా అటాచ్ చేయడం అయితే జరిగింది. అలాగే మనం ఇక్కడ నుంచి కింద చూసినట్టయితే ఎక్కువగా యూజ్ చేస్తున్న టూల్స్ ఏంటి, టాప్ రీసెర్చర్స్ యూజ్ చేస్తున్న ఏంటి, సో పేటెంట్ సెర్చ్కి లేదంటే క్రియేట్ చార్ట్కి, అలాగే దాని కిందనే మనకి టూల్స్ కేటగిరీ వైజ్గా ఉన్న టూల్స్ అన్నీ క్లియర్గా ఇచ్చారు. తర్వాత మనం ప్రైజింగ్ చూస్తే బేసిక్ అని, ప్రీమియం అని, అడ్వాన్స్డ్ అని, టీమ్స్ అని ఇలా డిఫరెంట్ ప్లాన్స్ ఉన్నాయి. బేసిక్ వచ్చేసి మనకి ఫ్రీ ప్లాన్. ఇందులో మనకి 100 క్రెడిట్స్ పర్ మంత్. ఓకే, నెక్స్ట్ 1 ప్యారలల్ టాస్క్, లిమిటెడ్ లిటరేచర్ రివ్యూ సెర్చ్. చాలా వరకు లిమిటెడ్ యాక్సెస్తో మనకి అన్నీ, ప్రతి ఒక్కటి ఫర్ ప్రైజింగ్కి, లిటరేచర్ రివ్యూకి, నెక్స్ట్ ఎక్స్ట్రాక్షన్కి, అనలైజ్కి, ఇలా టాపిక్ సెర్చెస్కి ప్రతిదీ కూడా లిమిటెడ్ యాక్సెస్ తోటి ఫ్రీ ప్లాన్ అయితే ఉంది ఫర్ ఎవర్. అలాగే దాంతోపాటు మనకి అన్లిమిటెడ్ యాక్సెస్ కావాలి అంటే ప్రో ప్లాన్స్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది, ప్రీమియం ప్లాన్స్ అయితే పర్చేజ్ చేయాల్సి ఉంటుంది. ఇది SciSpace రీసెర్చ్ ఏఐ టూల్. నెక్స్ట్ సెకండ్ ఏఐ టూల్ వచ్చేసి మనకి ఇక్కడ పేపర్ గైడ్ ఏఐ టూల్, రీసెర్చ్ ఏఐ టూల్, యువర్ ఆల్ ఇన్ వన్ ఏఐ రీసెర్చ్ అసిస్టెంట్. ఇది కూడా మనకి పర్టికులర్గా ఒక రీసెర్చ్ అసిస్టెంట్ లాగా పనిచేస్తుంది. సో ఫైండ్ అండ్ అనలైజ్ రీసెర్చ్ పేపర్స్, స్ట్రీమ్ లైన్ లిటరేచర్ రివ్యూస్, మేనేజ్ రిఫరెన్సెస్ అండ్ రైట్ డాక్యుమెంట్స్ ఫాస్టర్, వన్ విత్ ఏఐ పవరింగ్. సో ఫీచర్స్ చూస్తే ఏఐ సెర్చ్, లిటరేచర్ రివ్యూ, ఏఐ రైటింగ్, రిఫరెన్స్ మేనేజర్, ఇవి 4 దీని మెయిన్ ఫీచర్స్. ఇక్కడ సో మనకి సొల్యూషన్స్, అకాడమిక్ రీసెర్చ్ అండ్ లిటరేచర్ రివ్యూ, డ్రగ్ డిస్కవరీ, ప్రీ క్లినికల్ రీసెర్చ్, క్లినికల్ ట్రయల్ డిజైను, హెల్త్ ఎకనామిక్స్, ఇలాంటి సొల్యూషన్స్ని కూడా ఇది ప్రొవైడ్ చేస్తుంది. మళ్ళీ దీని ప్రైజింగ్ చూద్దాం. 1 సొల్యూషన్ ఫర్ ఎవ్రీ డే రీసెర్చ్ నీడ్స్ అని, ఫ్రీ ప్లాను, ప్లస్ ప్లాను, ప్రో ప్లాన్ అని 3 ప్లాన్స్ అయితే ఉన్నాయి పర్ మంత్. సో ఈ టూల్ని కూడా మనం చాలా వరకు లిమిటెడ్ యాక్సెస్తో ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. డిఫరెంట్ మోడల్స్తో పాటు 500 MB స్టోరేజ్, 5 AI జనరేషన్స్ పర్ డే, 2 డీప్ రీసెర్చెస్తో అదే మనకైతే ఫ్రీగా యాక్సెస్ చేసుకోవచ్చు. మనకి ప్లస్ ప్లాన్ అంటే అన్లిమిటెడ్గా మనం యాక్సెస్ చేయాలి అంటే ప్లస్ ప్లాన్ లేదా ప్రో ప్లాన్ అయితే తీసుకోవచ్చు. నెక్స్ట్ థర్డ్ ఏఐ టూల్ వచ్చేసి ఎలిసిట్ ఏఐ టూల్, ఏఐ ఫర్ సైంటిఫిక్ రీసెర్చ్. ఇది మనకి సైంటిఫిక్ రీసెర్చ్కి బాగా యూజ్ అవుతుంది. మన రీసెర్చ్ వర్క్ని అయితే 10x ఫాస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇది ప్రొవైడ్ చేసే సొల్యూషన్స్, రిపోర్ట్స్, సిస్టమాటిక్ లిటరేచర్ రివ్యూస్, సెర్చింగ్ అండ్ లైబ్రరీ అండ్ అలర్ట్స్, ఇవైతే మనం చేసుకోవచ్చు. మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తారు, యూజ్ కేటగిరీ వచ్చేసి ఫార్మసీ, మెడ్టెక్, కన్జ్యూమర్ గుడ్స్, పాలసీతో పాటు అకాడమిక్స్లో బాగా యూజ్ చేసుకోవచ్చు. వీళ్ళు ప్రొవైడ్ చేసే రీసోర్సెస్, హెల్ప్, బ్లాగ్, ఇవన్నీ వాళ్ళు రీసోర్సెస్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తున్నారు. మళ్ళీ ఇందులో ప్రైజింగ్ చూసుకుంటే మంత్లీ అండ్ ఇయర్లీ ప్లాన్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ది వచ్చేసి బేసిక్ ఫ్రీ ప్లాను. ఇందులో కూడా మనం ఇక్కడ చూసినట్టయితే ఆటోమేటెడ్ రీసెర్చ్ రిపోర్ట్స్, అన్లిమిటెడ్ సెర్చ్ అక్రాస్ మోర్ దెన్, అన్లిమిటెడ్ అక్రాస్ సెర్చింగ్ అయితే అన్లిమిటెడ్ ఇచ్చారు. ఓకే, సో ఎక్స్ట్రాక్షన్, ఇవన్నీ కూడా మనం చాలా వరకు ఫ్రీగా అయితే యూజ్ చేసుకోవచ్చు ఈ టూల్ని కూడా. తర్వాత మనకి పర్ మంత్ $10 అని, $16 అని అలా డిఫరెంట్ ప్లాన్స్ అయితే, ప్రో ప్లాన్స్, ప్రీమియం ప్లాన్స్ అయితే ఇక్కడ ఇందులో అయితే ఉన్నాయి. ఇది ఎలిసిట్ రీసెర్చ్ ఏఐ టూల్ రివ్యూ. నెక్స్ట్ లాస్ట్ వన్ వచ్చేసి ఇక్కడ నేమ్ అయితే
ఎడిటేజ్ ప్లస్ అని ఉంది, కానీ ఇదేంటి అంటే research.life AI టూల్, రీసెర్చ్ AI టూల్ అనమాట. ఇది వచ్చేసి ఎవ్రీథింగ్ ఏ రీసెర్చర్ నీడ్స్ ఆల్ ఇన్ వన్ ప్లేస్. సో బేసిక్ దీని ఏంటి అంటే ఇందులో మనకి ఒక రీసెర్చ్కి అవసరమయ్యే టాప్ AI టూల్స్ కూడా ఇందులో లిస్ట్ అయి ఉన్నాయి. అవేంటో మీకు క్లియర్గా ఇక్కడ చూపిస్తాను. సో ఫీచర్స్లోకి వెళ్ళినప్పుడు ఇక్కడ ఆల్ యాక్సెస్ టూల్స్, ఒకటి మెయిన్ ఇంపార్టెంట్ పేపర్ పాల్, ఆర్ డిస్కవరీ, మైండ్ ద గ్రాఫ్, జర్నల్ ఫైండర్, ఇవి టాప్ 8 రీసెర్చ్ AI టూల్స్. ఇందులో మనకి పేపర్ పాల్ యాక్సెస్ అనేది ఉంటుందన్నమాట. ఇక ఈ పేపర్ పాల్ అనేది ఏంటి అంటే అసలు ఆల్ ఇన్ వన్ రీసెర్చ్ AI టూల్ అని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఆర్ డిస్కవరీ కూడా ఆల్ ఇన్ వన్ రీసెర్చ్ AI టూల్. ఎక్కువగా దీన్ని లిటరేచర్ రివ్యూకి బాగా యూజ్ చేస్తారు. అందులో ఉండే ఫీచర్స్ అవన్నీ కూడా అక్కడ అందులో లిస్ట్ అయి ఉన్నది. నెక్స్ట్ థర్డ్ వన్ వచ్చేసి చాలా ఇంపార్టెంట్, చాలా తక్కువ AI టూల్స్లో ఉండే ఫీచర్ ఇది, మైండ్ ద గ్రాఫ్. ఒక రీసెర్చ్ కానీ, ఒక థీసిస్ కానీ, ఒక జర్నల్ కానీ, ఒక పేపర్ కానీ క్రియేట్ చేసేటప్పుడు డయాగ్రామ్స్ అనేది చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్ జనరేషన్, గ్రాఫ్స్ జనరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి క్రిటికల్ డయాగ్రామ్స్ని కూడా మనం ఈ టూల్ని యూజ్ చేసుకొని అయితే జనరేట్ చేయొచ్చు. లాస్ట్ వన్ వచ్చేసి జర్నల్ ఫైండర్. పర్ఫెక్ట్ జర్నల్ ఫైండరే కాకుండా మనం కంపేర్ చేసుకోవచ్చు ఈ టూల్ని యూజ్ చేసుకొని. అంటే డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో ఉన్న కంటెంట్ తోటి ప్లాట్ఫామ్ చేసుకొని కంపేర్ చేసుకొని మనం స్కోర్ని అయితే జనరేట్ చేసుకోవచ్చు. చూడొచ్చు అక్కడ ఎల్సీవర్ అని టాప్ మోస్ట్ జర్నల్స్తో కంపేర్ చేసుకోవచ్చు మనం ఈజీగా. ఇలాంటి ఫీచర్స్ అనేవి ఈ టూల్లో మనకి అవైలబిలిటీలో ఉంది. ఇవి నేను సెట్ చేసిన కొన్ని AI టూల్స్. లాస్ట్ది అయితే మనకి ఇది ఫ్రీగా లేదు. ఈ 4th AI టూల్ అయితే మనకి ఫ్రీ ప్లాన్ అయితే లేదు. ఖచ్చితంగా మనం ప్లాన్ అయితే పర్చేజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫస్ట్ 3 టూల్స్ అయితే ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు, లాస్ట్ది అయితే ఫ్రీగా యూజ్ చేసుకోలేం. ఇవి నేను సెట్ చేసిన కొన్ని AI రీసెర్చ్ టూల్స్. మీకు ఏ టూల్ నచ్చిందో కింద కామెంట్ చేయండి. ఇలాంటి టూల్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.